హాయ్ అండి, నమస్తే. నేను మీ కల్పనని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కూల్ యూనిఫామ్ ప్యాంటు కటింగ్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లాత్ని ఈ విధంగా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. కింద పట్టీ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. స్కేల్తో మార్క్ చేసుకున్న లైన్స్ మీద డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాంటు యొక్క పొడవు చూసుకోవాలి. ప్యాంటు యొక్క పొడవు మొత్తం వచ్చేసి 35 ఇంచులు. 35 ఇంచుల్లో 28 ఇంచులు మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. మిగతా 7 ఇంచులు వచ్చేసి నడుం బెల్ట్ కోసం టేప్తో ఈ విధంగా 28 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న లైన్స్ మీద డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా యొక్క పొడవు చూసుకోవాలి. కిస్తా యొక్క పొడవు వచ్చేసి 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటు కూడా 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు కాలు యొక్క లూజు కోసం 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ప్యాంట్ యొక్క కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. కాలు దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. నడుం బెల్ట్ యొక్క పొడవు వచ్చేసి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము యొక్క వెల్లెడుపు చూసుకోవాలి. నడుము యొక్క వెల్లెడుపు 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన నాడ దొరుపుకోవడం కోసం 1 ఇంచున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్ కట్ చేసుకున్నాము. ప్యాంటు యొక్క కాలు భాగం కట్ చేసుకున్నాము. చూసారు కదండి ప్యాంట్ కట్ చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.